ఈ డ్రెస్ అయితే అసలు పనికి కూడా. హాయ్ చింటూ గారు. చెట్టు అని ఎందుకు పేరు వచ్చిందంటే కలెక్టర్ గారు వచ్చి నాటారు కూర, ఇంగ్లీష్ పచ్చల కూర అంటారు. వెల్కమ్. ఏదో చెప్తాడు అనుకోండి, పొద్దున్న నుంచి నాడేదాన్ని అనుకోండి. అంటే ఐ మీన్ చాలా బాగా వేసావని స్వీటీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి అనమాట. మొన్న ఆల్రెడీ మీరు వీడియోస్ లో మా పెద్దన్నయ్యని చూసారు. చిన్నన్నయ్య గురించి చెప్తే ఏంటి పార్వతి మీ చిన్నన్నయ్య లేరా కనిపించట్లేదు అనేసి అన్నారనమాట. చిన్నన్నయ్య లేరండి, సంయుక్త 3 months బేబీ అప్పుడే ఎక్స్పైర్ అయ్యారనమాట, ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల అయితే. సో మేమైతే వెళ్తూ ఉంటాం, వదిన ఇక్కడికి వస్తూ ఉంటుంది. నేను వీడియోస్ లో చూపిస్తూనే ఉంటాను, కానీ స్పెసిఫిక్ గా ఎక్కువ టైం స్పెండ్ చేసింది అయితే లేదనమాట. ఫంక్షన్ లో కలవటం, వదిన గబక్కన వచ్చేసి సో కాసేపు ఉండేసి వెళ్ళటం. చింటూనైతే మీరు ఆల్రెడీ చూసారు. సో చింటూ అయితే వచ్చి మన దగ్గర 2-3 days ఉన్న రోజులు ఉన్నాయి అండ్ హ్యాపీగా వీడియోస్ తీసుకున్నాయి కూడా మీరు చూసారు. చిన్నన్న వాళ్ళ బాబే చింటూ అనమాట. సో ఈ రోజు అయితే మేము చిన్నదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మోర్ టైం స్పెండ్ చేద్దామని, ఒక 2 days ఉందాము అనేసి. అయితే మా వదినకైతే తెలియదు అనమాట, చింటూకి అయితే తెలుసులే గాని మేము వచ్చేది. చూడాలి వదిన ఎంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు అన్నది. అండ్ ఇక్కడ మీరు ఇంకొక విషయం చెప్తాం అనుకున్నాను, బట్టలు మడతేసేటప్పుడు ఇదిగోండి ఈ సంయుక్త డ్రెస్ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చింది అనమాట. మొన్న వచ్చినప్పుడు ఆ డ్రెస్ మొత్తం చూడండి ఎలా చినిగిపోయిందో. అండ్ ఈ డ్రెస్ అయితే అసలు పనికి కూడా రాదు, అంత మురికి పూసేసింది. ఇది కూడా అంతే అనమాట, కొంచెం వైట్ ఉన్నా ఎట్లున్నా గానీ మస్తు ఆడి చికాకు చేసేసారు. అమ్మ ఉతికి 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 నా వల్ల కావట్లేదని పంపించాక ఇంటికి వచ్చాక నేను వేడి నీళ్ళలో నానబెట్టి ఉతికినా ఈ మురికి బాగాలేదు. పిల్లలకి మనీ స్పెండ్ చేసి బట్టలు కొనటం విషయం కాదండి, కష్టపడేదే వాళ్ళ గురించి, కానీ ఆగం ఎక్కువ అయిపోతాయి అనమాట. సో అందుకోసమే నేను జాగ్రత్తగా చూసి తక్కువ కాస్ట్ లో తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇది పారేసిన 300-400 అంటే ఒక 10 సార్లు వేసుకుందా, లేకపోతే 4 సార్లు వేసుకుందా, ఓకే డన్ అనిపించింది. అదే 1500 పెట్టి మీరు తీసుకోండి, 1000 రూపాయలు పెట్టి తీసుకోండి, తక్కువ సార్లు వేసుకునేది. ఎదిగే పిల్ల కాబట్టి మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడానికి కూడా వీలు ఉండదు. సో అలా నేను ఆలోచించుకొని పిల్లలకి తీసుకుంటాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సరేలే, నీకు వాటి గురించి పక్కన పెడితే ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకి మమ్మా ఎర్త్ నుంచి ప్రొడక్ట్స్ ఏమైనా వస్తాయి కదా, అవి నేను వీడియో అయిపోయిన తర్వాత అట్లుంటాయి కదా. సో మా స్వీట్ లుక్ తీసుకుపోవటానికి అయితే చూస్తున్నాను అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. అంతకుముందు అయితే అమ్ముకు కానీ చింటూకి కానీ ఇచ్చేదాన్ని, వేరే వాళ్ళకి కూడా ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు వచ్చేసి ఏమున్నాయో ఏమి పనికొస్తాయో చూద్దాం. జుట్టుని ఎంత సరి చేస్తాను అనుకుంటున్నాను. లాస్ట్ లో అయిందా అది, కలుపుకుండా తాగాలిరా అయ్యా. అది కాదు ఎన్ని అడిగితే అన్ని డబ్బులు ఇస్తే ఉన్నాయి కదా. పెట్టొస్తుంటే ఇది కాలరా ఫోన్ చేసుకోమని చెప్పా. కరెక్ట్ ఇదిగో తిప్పు, తిప్పు తిప్పు. పక్కా తిప్పు ఇంకొకళ్ళు.
గుడి. నువ్వు ఎటు వచ్చినా కనపడకుండా ఉండటానికే ఫిక్స్ అయినావు అనమాట. మరి అన్నయ్యకి వెళ్ళేళ్ళు, నువ్వే అటు వెళ్ళు. నువ్వు మంచిగా నడువు నాయన. అఖిలేష్ గారు మంచిగా నడవని కలిసి అమ్మ 2 బ్యాగులు 2 చేతులకి ఇచ్చారు నాకు. దర్జాగా నడుపుతున్నారా మీరు మట్టుకు. వద్దు నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను వాయిస్‌లో అవన్నీ కూడా ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఉంచుదామని. బట్ ఏంటంటే ఇలా టీవీలని, సౌండ్స్ అని అలా సరిపోతాయి. మా స్వీట్లు అయితే షాక్ అయిపోయిందనమాట. "ఏంటత్తా చెప్పలేదు" అనేసి అంటుంది. ఇక్కడ వచ్చేసి మా చింటూకేమో సంయుక్త తీసుకున్న కేక్ అవి ఇస్తుంటే, చింటూ ఏమో ఇక్కడ మామూలుగా గుండు చేయించుకొని హెయిర్ వచ్చింది కానీ బట్ వాడు ఏంటంటే షై లెక్క ఫీల్ అవుతాడనమాట. అస్సలకే వాడికి వీడియోస్ అంటేనే కొంచెం మొహమాటం ఎక్కువ. అలాంటిది వాడికి ఒక ఛానల్ ఉంది తెలుసా, ఆల్రౌండర్ చింటూ అనేసి. మా చింటూ అంటుంటారు, "శివత్త నీతో ఎవరైనా లేడీస్ చేస్తే గనక చక్కగా క్లిక్ అయ్యిద్ది, మరి నేనేంటి మీ మేనల్లు ఉన్నాయి ఉండి అసలు నా ఛానల్ నువ్వు క్లిక్ చేయట్లేదు" అనేసి. నాకు కూడా అదే అనిపించిద్ది. అబ్బా వాడికి అసలుకి ఎందుకని ఛానల్ అంటే అంత ఇంట్రెస్టింగ్గా వాడు చేస్తాడు కూడా. చదువుకునే పిల్లోడు కాబట్టి కొంచెం అంతా ఇర్రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాడు. వాడు అదే అంటాడు, వాళ్ళందరూ చక్కగా సపోర్ట్ చేస్తే నేను డైలీ పెడతా శివత్తాయ్ అనేసి. మా వదిన కూడా సేమ్ షై ఫీల్ అనమాట తనకు కూడా. బయటకు వచ్చి కొంచెం చర్చలు మొదలు పెట్టాం. రండి. మరి ఇది కలెక్టర్ చెట్టు అనమాట. ఇది అంటే ఇది కలెక్టర్ చెట్టు అని ఎందుకు పేరు వచ్చిందంటే కలెక్టర్ గారు వచ్చి నాటారు కాబట్టి కలెక్టర్ గారు చెట్టు అని పేరు వచ్చింది. అంతే శివత్తాయ్. ఓకే, ఇది కలెక్టర్ కాయల చెట్టు అనమాట. ఇది రసంకాయల చెట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బంగినపల్లి చెట్టు అయితే ఉండేది, బట్ అది నరికేశారు. అది ఓల్డ్ అనమాట, చాలా పెద్ద చెట్టు. చింటూ మమ్మీ చిన్నప్పుడు వేసింది అనమాట. 40 years పైన అయింది. సో అది అందుకనే బాగా పెద్దది అయిందని చెప్పేసి తీస్తాము. అది చింటూ బ్లాగ్స్ లో అయితే ఉంటది. అది నరికే రోజు కూడా వీడియో తీసాడు. అదే చెప్పబోయాను, చింటూ పుట్టినప్పుడు వేసిందని చెప్పబోలా నేను. వాడు అది కవర్ చేయాలని చూసిండు కానీ బట్ నేను అది చెప్పబోలే. అది మా వదిన చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు అనమాట. ఇంక ఇది కొబ్బరి చెట్లు. ఈ కొబ్బరి చెట్టు గురించి నా 10th క్లాస్ లో ఉన్నప్పుడు దీనికి కర్ర తేనె పట్టించిండు. అవును, అక్కడ తేనె పెట్టేది కదా. ఎస్, అసలు మెమరీస్ అన్నమాట అవన్నీ కూడా. సో మా పార్వతి అత్త అదే శివపార్వతి గారు అయితే ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నారు. డాడీ ఇక్కడ ఉన్నప్పుడు 10th క్లాస్ ఇక్కడే చదివింది అనమాట. మన నర్సాపురంలోనే చదివింది. అప్పుడు మెమరీస్ ఉన్నాయి మా ఇద్దరికి బాగా. కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. ఇదిగో ఒక భద్ర శత్రువులు ఎవరు అంటే మేమిద్దరమే. వాడి వయసు ఎంత తెలుసు అప్పుడు, జస్ట్ 4 to 5 years చింటూ అంతే. నా వయసు వచ్చేసి 13 to 14 years. అసలు మా ఇద్దరు అంత శత్రుత్వం ఎవరికి ఉండదు. బట్ ఇప్పుడు మింగిలైన పార్వతిని చింటూని చూస్తే ఎవ్వరు అలా అనుకోరు తెలుసా. చిన్నప్పుడు అంత కొట్టుకు తెచ్చారా అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి బత్తా చెట్టు చింటూ. బత్తాయి కాయలు, బత్తాయి కాదు, దబ్బకాయ చెట్టు. ఇంకా లావు అవుతాయారా? అవుతాయి, పెద్దగా అవుతాయి. ఓకే, అది మునక్కాయ చెట్టు. ఇది వంకాయ తీగ అంటారు, వంకాయ చెట్టు నాను. అది వచ్చేసి ఇది అంటారు ఆరగక్కరకాయలు కాదు. కాదు నాన్న, వాటి ఇత్తులు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అబ్బా ఒకసారి చెట్టు చూసేయండి. ఏదో అంటారు, అది మేము మునుపు అది బద్దకాయ టైప్ లో ఉంటదిరా. అంటే తినేది కాదు. అది ఎలా చెప్పాలి, సమ్ చెట్టు పేరు గుర్తులేదు కానీ అది చెట్టు. నేరేడు చెట్టు అనుకుంటేది ఐ థింక్. అవి విత్తనాలు అటు నుండి పడి ఇక్కడ మొలిచింది. అది ఆ చెట్టు ఉంది కదా, ఇంకా పెద్ద చెట్టు. అసలు కాయలు ఉంటాయి, ఇంత సైజు ఉంటాయండి బాబు. ఆ ఆంటీ ఇచ్చేదన్నమాట.
ఇక్కడ నేను మ్యూట్ చేయలేదు. అవే మ్యూట్ అయిపోయింది వాయిస్ అన్నది. ఇంత బౌల్‌కి ఇచ్చేవాళ్ళు. నా కోసం అత్తయ్య కొన్ని దాచి ఉంచేదని చెప్తున్నాను. అత్తయ్య అంటే మా వదిన వాళ్ళ అమ్మ అనమాట. ఇక్కడ వదిన అయితే చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. పెద్ద బాయిలేరు అంట. అయితే వదిన ప్రేయర్‌కెళ్దామనేసి ఒక ఫంక్షను వాళ్ళు ప్రేయర్ పెట్టుకున్నారని బయలుదేరిందంట. బయలుదేరేసరికి చింటూ శివత్తయ్య వస్తుందని చెప్పాడంట. వదిన షాకు. ముందే చెప్పొచ్చు కదా సీప, ఇప్పుడు 1 గంట అయింది, ఎప్పుడు కుకింగ్ అవ్వాలి అనేసి అంటుందన్నమాట. ఇంకా నేను 12కి చెప్పకపోతే ఈ మాత్రం కాదు శివత్తయ్య, ఎళ్లి చికెన్ కొట్టించుకొచ్చాననేసి చింటూ చెప్తున్నాడు. అయితే ఇక్కడ పుదీనా ఉంది. నేను ఎప్పుడూ అంతేనండి. నా మెంటల్ ఏంటో నాకే అర్థం కాదు. పుదీనాని వచ్చేటప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను. మా వదిన వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా అదే ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర కూడా పుదీనా ఉంది కదా, అదే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికెళ్ళిన రోజు నేను గార్డెన్ అదని చూపించేటప్పుడు పుదీనా కూడా చూపించాను. తెచ్చుకుందాం ఒక మొక్క పెట్టేసుకుంటే మంచిగా ఇదయిద్ది అనుకున్నాను. బట్ ఏంటో ఇక్కడ గుర్తులేదు, అక్కడ గుర్తులేదు. ఇక పుదీనా కోసటానికైతే వచ్చాము. పుదీనా దాంతోపాటు ఇక్కడేమో బచ్చల కూర కూడా ఉంది. దీన్ని ఇంగ్లీష్ బచ్చల కూర అని అయితే అంటారనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో వంకాయలు అయితే బాగున్నాయి, దాంతోపాటు కోతులు కూడా విపరీతంగా ఉన్నాయి. నేను చెప్తున్నాను పుదీనా ఫ్లేవర్ నీకు ఇష్టం ఉంటే ఎక్కువే చింటూ, చాలా బాగుంటుంది బిర్యానీలోకి అనేసి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, చింటూ నువ్వే చేయి శివత్తయ్య అనేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ క్యాప్ లేదు కాబట్టి నేను ఫుల్గా తీయలేకపోతున్నాను వాడిని. అంటే జుట్టు వచ్చిందండి, బట్ వాడు ఎందుకనో నా వీడియోస్లో కూడా నేను చూపించలే శివత్తయ్య, నాకు షైగా అనిపిస్తుంది చూపించకు అని అయితే చెప్తున్నాడు అనమాట. ఇక పుదీనాను కొయ్యమంటే పీకి పాకం పెడుతున్నాడు చూడండి. ఇజ్జాలా అంటున్నాడు. ఇంకా అంత కొయ్యరాదురా, అంతుంటే ఏమైంది నీకు అంటున్నాను. అయితే సరే శివత్తయ్య కోస్తానులే అనేసి మళ్ళీ చెప్పుకుంటా కొయ్యటం స్టార్ట్ చేసేసాడనమాట. ఇక చికెన్ అయితే ఇక్కడ నేను కారం అవి వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెడుతున్నాను. కొంచెం వాటర్ పోసేసి ఉప్పు అవన్నీ సరి చూసుకొని. అండ్ తర్వాత ఏంటంటే ఒక 3 విజిల్స్ వస్తే మనకి పెద్ద బాయిలర్ అంటే నాటుకోడి లెక్కే అనమాట. కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి 3 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ వస్తేనే మనకు మంచి కుక్ అయ్యిద్ది. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ చేస్తున్నాను. అది కూడా చింటూ ఛానల్లో అయితే చూడొచ్చు డీటెయిల్గా. అసలు వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇదిగోండి చెప్పేది వినండి. ఏ ఫుడ్ అయినా చూసి చెప్పకండి బాగోదు అనేసి, ట్రై చేసి చెప్పండి. నాకు వంటలు రావని మీరు అంటాం కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా వంట ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. వాళ్ళ నుంచి ఎప్పుడూ నేను ప్రశంసలు అందుకుంటూనే ఉంటాను. ఈవెన్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా తోటికోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చేయటం కొంచెం తక్కువ, మిగిలిన వేరే పనులన్నీ చూసుకుంటాను. కానీ బట్ కుకింగ్ అయితే తనది నాకు బాగా నచ్చిద్ది, అందుకనే తననే చేయమంటాను. సో అట్లుంటుంది అనమాట. మీరేమో తెలిసి తెలియకుండా నన్ను అనొద్దబ్బా. నేనైతే ఈ విషయంలో చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు కుకింగ్ రాదా, 14 ఏళ్ల నుంచి నేను కుకింగ్ చేయటం అది అనమాట. అంటే ఉప్పు కారాలు తక్కువ వేసినంత మాత్రాన కుకింగ్ రానట్టు కాదు. అండ్ ఆ ఫుడ్ అన్నది టేస్ట్ చేస్తేనే దాని యొక్క రుచి పచి తెలుస్తుంది అనమాట. చూసి చెప్పగలిగేది ఓన్లీ కలరింగ్ మాత్రమే అనమాట. సర్లే, నా గురించి నేను పొగుడుకుంటే మళ్ళీ కోపం వస్తుంది మీకు. సరే, ఇక్కడైతే ఎలా చేస్తున్నాను ఏంటి అన్నదైతే చింటూ వీడియోస్లో చూడండి. నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. కొంచెం నెయ్యి వేసేసి దాంట్లో అయితే నేను ఈ బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయి ప్రతి ఒక్కటి వేసేసుకున్నానబ్బా. తర్వాత టమాటాలు అండ్ క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకుంటున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి గిన్నె పెట్టిన తర్వాత అన్ని కూరగాయలు వేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇవైతే చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్, అన్ని పౌడర్లు అయితే ఉన్నాయి. అవైలబిలిటీ బట్టి మొత్తం వేసుకోవాలి. నేనైతే బిర్యానీ మసాలా ఇంట్లో స్పెషల్గా చేసుకున్నాను కానీ బట్ ఇక్కడైతే వదిన అంటే లేదని చెప్పారనమాట. అందుకనే ఉప్పు గల్లులుప్పు ఎక్కువ వేసేసానేమో అని డౌట్ వచ్చి కొంచెం తీసానులేండి, భయపడకండి. మళ్ళీ ఉప్పు కసం అయిపోద్ది అనేసి వాటర్ పోసేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. వాటర్ వచ్చేసి క్వాంటిటీ మనం బాస్మతి రైస్ తీసుకున్నాము. ఆ బాస్మతి రైస్ నార్మల్ రైస్ మొత్తం కలిపి మేము 3 or 5 గ్లాసెస్ తీసుకున్నాము. 10 గ్లాసెస్ వాటర్ పోయాలి కాబట్టి మేము 9 పోసుకున్నాము. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు మేము నానబెట్టుకున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి తర్వాత వేసుకుంటాను అని అయితే చెప్తున్నాను. అండ్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చూసేయండి. సో మేమందరం ఫుడ్ తినకైతే కూర్చున్నాం అనమాట. అండ్ ప్లేట్స్ అయితే నేనే వద్దని చెప్పానండి. ప్లేట్స్ అయితే మళ్ళీ కడుగుడు ఇదంతా ఇదవుతుంది. మీరు అనుకోవచ్చు ఈ ప్లేట్లో తినకూడదు కానీ, వేడేం లేదు.
లేదండి, ఎండాకాలం కాబట్టి కొంచెం చల్లారాకే తింటున్నాం మేమైతే. ఇక్కడ వచ్చేసి చింత చిగురు చట్నీ అండ్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ అనమాట. ఇవన్నీ కూడా మేమైతే ఫుడ్ని ఫుల్ ఎంజాయ్ చేసాము. మాకు సాయంత్రానికి బిర్యానీ కొంచెమే మిగిలింది. సో బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేము తినేసాము. ఇక అఖిల్కి అయితే కళ్ళ పండగ. బిర్యానీకి కూడా స్వీట్కి కూడా బిర్యానీ అంటే ఇష్టం. మా సమయునే ఎటు తిరిగి ఉన్న బిర్యానీని కంప్లీట్ చేస్తే చాలు. మేమందరం అయితే బాగానే పెట్టుకొని 1-2 సార్లు తినేసామన్నమాట చక్కగా. చింటూ అయితే పాపం స్వీట్లు నేర్పిస్తున్నాడు, అందుకనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా పెడుతుంది. సో నెయ్యి వేసాను, అది వేసాను అని. పాపం స్వీట్ నెయ్యి తినదంట, అందుకోసం అనేసి. సో నాకు కూడా బిర్యానీ అంటే ఇష్టం, మీకు తెలిసిందే కదా. ఇక ఇక్కడ వచ్చేసి వదిన వడ్డిస్తున్నారనమాట. నేను అన్నాను, వదిన గట్ల కాదు, అందరం కలిసి కూర్చొని తినేసేద్దాము అంటే, మీకు పెట్టేసి నేను పెట్టుకుంటాను లేరా అనేసి చెప్తున్నారు. అంతే కదండి, ఫ్యామిలీ అంతా ఒక చోట ఉన్నప్పుడు చక్కగా ఎవరికి కావాల్సింది వడ్డించుకుంటే అయిపోతుంది. మళ్ళీ స్పెషల్గా ఒక పర్సన్ తర్వాత ఒకసారి తింటాం, అది నాకు ఎందుకు ఫ్యామిలీ మొత్తం కూర్చున్నప్పుడు కరెక్ట్ అనిపించదు. ముఖ్యంగా మా వదినోళ్ళతో అండ్ మా అమ్మ వాళ్ళతో మామయ్య వాళ్ళతో కూర్చున్నప్పుడు మేము అట్లే పెట్టుకుంటాం అనమాట. ఇంకెవరైనా వేరే వాళ్ళు వస్తే మాత్రం నేను ఆగిపోతూ ఉంటాను. సో ఇప్పుడు మన ఫ్యామిలీయే కదా, కూర్చొని అందరం తినేస్తే సరిపోతుంది కదా, అట్లా అనమాట. సో ఇక్కడైతే నేను రైస్ ఇలా పెట్టేసుకొని కర్రీ మాత్రం ఎక్కువ వేసేసుకున్నానండి. సో కర్రీ ఇంకొంచెం వేసుకున్నాను లేని తర్వాత కొంచెం పెరుగు చట్నీతో కూడా తినేసాను అనమాట. వదిన వాళ్ళకి అంతకుముందు గేదెలు ఉండేవి కానీ బట్ అత్తయ్య మామయ్య చేయలేకపోతున్నారు అనేసి ఇప్పుడు గీదలు లేవు. చింటూ అయితే ఇక్కడ ప్లేట్ కడుక్కుంటున్నాడు అనమాట. మా ఫుడ్ తిన్న తర్వాత హార్ట్ బీట్ అంత ఉండదు అఖిలేష్, నీ మొఖం చేసుకోవాలి. ఎంత ఉంది? 1 minute కి 72. ఎక్కడుంది బ్రో? అవును, అన్నం తిన్న తర్వాత రూమ్ లోకి వచ్చి ఎడిటింగ్ చేసుకుంటుంటే కరెంట్ పోయింది. చెమటలో బేవచ్చంగా ఒక్కొక్కలకి. ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మేమైతే డ్రింక్స్ తాగుతున్నాం. సంయుక్త ఇక్కడ ఏంటో ప్రయోగాలన్నీ చేస్తుంది అనమాట. మా చింటూ అయితే పాపం ఇప్పుడు ఏమనట్లేదు, ఈ వీడియో చూసాక ఏమంటాడో నాకే తెలియట్లేదు. వాడికి ఇప్పుడు గుర్తొచ్చింది క్యాప్ లేదు అన్న విషయం. మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తున్నారా, పాపం ఒక్కొక్కసారి తీయాల్సి వచ్చిందండి. ఎంతసేపు అని క్యాప్ పెట్టుకుని కూర్చున్నప్పుడల్లా అంటే నేను అట్లా. సో మా 10th క్లాస్ యొక్క స్కూల్ చూపిస్తాను, హై స్కూల్. మా చిన్నన్న దగ్గర నేను 10th చదువుకుంది. 9th వరకు లంకపల్లిలో చదువుకున్నాను. అక్కడ నుంచి 10thకి మనం అంత కళాపోషకులం కాదు కదా, మళ్ళీ అసలుకే మనం యావరేజ్ స్టూడెంట్. పుసుకుని ఫెయిల్ అయితే ఇజ్జత్ పోతుంది. అసలుకే ఫ్యామిలీలో మొత్తం అంటే టీచర్సే ఉన్నారు, మా చిన్నన్న, మా పెద్దన్న, మా జ్యోతన్న, అట్లా అనుకొని ఇక అన్నయ్య అయితే 10thకి ఇక్కడికి తీసుకొచ్చాడు. అది కాక అమ్మ కూడా అనమాట. సో నేను ఎక్కడైనా కానీ మరీ పాస్ అవ్వని రేంజ్ అయితే ఉండదు, కానీ బొట్టీలు కాకుండా యావరేజ్ స్టూడెంట్ అనమాట. ఇప్పుడు నాకు 400 వచ్చినాయి నా 10th క్లాస్లో. ఇప్పుడు 600కి 400 అంటే యావరేజ్ స్టూడెంటే కదా, అట్లా ఉంటుంది మరి. ఇక మేమైతే ఇక్కడ పూలు కోస్తున్నామండి, మల్లెపూలు. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అబ్బా మీరు అంత మంచి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చూడకపోతే నాకు మంచి వీడియోస్ పోస్ట్ చేయాలని అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు షార్ట్లో ఓపెన్ చేసి చూడండి, కొంచెం వివ్ వెళ్తుంటాయి అండ్ యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంటుంది కదా. మీకు మంచి వీడియోస్ చేద్దామనే నేను ఇంట్లో చేసుకునే వర్క్ వీడియోస్ కూడా కొంచెం తగ్గించేసి స్పెషల్గా ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడే పెడదామని వీడియోస్ కూడా డైలీ పెట్టడం మానేశాను. డే బై డే అలా ప్లాన్ చేసుకొని పెడుతున్నాను. కానీ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాక ఖచ్చితంగా హౌస్ వీడియోస్ వస్తాయి. అప్పుడు నేను మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం నేను మెయిన్ క్లాస్లో ఉన్నాను, అది కూడా డ్యామేజ్ అవుతుంది ఒక్కొక్కసారి, తప్పట్లేదండి. 1 kg 1 kg పెరుగు కూర్చుంటానా ఏమో, జ్యోతి గారితో ఏం తిట్లు తింటానా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. పాపం నేను అంటాం తప్ప ఆమె ఏనాడు అనలేదన్నమాట. పార్వతి గారు మీకు నచ్చినట్టు మీరు చేయండి, తర్వాత ప్లాన్ చేసుకుందాం అనేది అయితే చెప్తుంది. బట్ నేను మంత్లీ కడుతున్నాను కాబట్టి ఆ జాగ్రత్త నాలో కూడా ఉండాలి కదా. సో అట్లుంటది. సో మీరందరూ అడుగుతున్నారు కొంతమంది, ఇన్స్టా ఫిట్ విత్ జ్యోతి అనేసి ఉంటారనమాట, వెల్నెస్ కోచ్. ఆవిడ దగ్గరే నేను డైట్ ప్లాన్ తీసుకున్నాను. ఈ డ్రెస్ చూస్తే మా చెల్లి మ్యారేజ్ అప్పుడు నేను వేసుకెళ్ళిన డ్రెస్ బిగుత్తుగా ఉంటుంది. ఇప్పుడు మీరే చూడొచ్చు, ఒక 4-5 kgs లాస్ అయిన తర్వాత డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. కానీ ఎప్పటికైనా నా టార్గెట్ 60 kgsకి అయితే రావాలి. ఒకవేళ నేను పెరిగినా మళ్ళీ లాస్ అయ్యి ఖచ్చితంగా 60 kgsకి ఈసారి వచ్చి మళ్ళీ వీడియో మీతో అయితే షేర్ చేసుకోవాలన్నమాట. ఎన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ పూలు కోసుకుంటున్నామో మాకైతే తెలుసు. చాలా హ్యాపీగా అనిపించిందండి. మల్లెపూలు చాలా రోజుల తర్వాత ఇన్ని పూలు చెట్టుకు చూసినమ్మంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మేము ఈ పాతింటి నుంచి కొత్త ఇంటికి రాకముందు ఇట్లే పూలు పూసేటివి, అత్తయ్య నేను కోసుకుంటూ ఉండేటోళ్ళం అనమాట. అలాంటిది ఇప్పుడు ఆ దూడలు చికాయి చేసి అయితేనేమో, తర్వాత వీళ్ళు కంచెలు గట్టి అయితేనేమో అలా అడ్డం వచ్చేసింది. ఇప్పుడు మా స్కూల్కి అయితే బయలుదేరాము, రండి మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను నాతో పాటు. వెళ్తున్నారు అంటే వెనక తిరిగి చూడమని కాదు,
అయ్యో చూడమంటే మళ్ళీ చూడకుండా పోతాను. పదండి క్యారియర్. హలో హాయ్. మామయ్య కూడా అండి ఇంట్రడ్యూసింగ్ స్వీట్లు. ఎందుకంటే ఇది 10th క్లాస్ రా. నేను 10th క్లాస్ చదివిన నర్సాపురం హై స్కూల్ అనమాట. అప్పుడైతే ఆ స్కూల్ లేదు, ఆ బిల్డింగ్ లేదు, జస్ట్ ఈ బిల్డింగ్ వరకే ఉండేది. ముందు ఆ కనిపిస్తున్నటువంటి డయాస్ లాంటిది కూడా ఉండేది కాదు. సో ఇటు ఇవి ఉండేవి అనమాట. కొన్ని ఉండేవి కావు. బోరు ఒకటి ఉండేది, అదిగోండి అక్కడ కనిపిస్తుందా బోరు, అదనమాట బోరు. ఈ చెట్టు ఉండేది, ఇంకా చెట్లు కూడా ఉండేటివి. ఇంత ఆడుకునే ప్లేస్ లెక్క భలేగా ఉండేది అనమాట. ఎంత ఎంజాయ్ చేసేటోళ్ళము. అండ్ ఈ చెట్లు ఉండేటివి, బట్ అది ఉండేది కాదు ఆ రూము. సో చాలా చెట్లు తీసేశారు. అండ్ ఎంత హ్యాపీనెస్, అన్నీ మెమరీసే. 1 year అయినా చదువుకున్నది బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. మా చిన్నన్నయ్య చెప్పేటోళ్ళు అనమాట ఇక్కడ. సో మళ్ళీ కలిస్తే బాగుండు అన్న ఫీలింగ్. అందరూ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ మళ్ళీ ఒక్కసారి. మీరు వాలీబాల్ ఎప్పుడైనా ఆడారా? ఓకే. కబడ్డీ, ఖోఖో. నాకు ఖోఖోలో 10th క్లాస్లో ఒక రన్నింగ్ గిఫ్ట్ వచ్చింది. అంటే మా గ్రూప్కి ఒక ప్లాస్టిక్ డబ్బా అనమాట. నాకు భయం ఏంటంటే చిన్నయ్య వచ్చినప్పుడు పరిగెత్తాలంటే అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు అని తిడతాడేమో అని భయం. కానీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిన తర్వాత ఏమైనా గేమ్స్ ఆడే చిన్న అని కొంచెం భయంగా చెప్పాను. ఆడు దాంట్లో పార్టిసిపేట్ చేయి. గుర్తు వచ్చింది. అమ్మో మా అన్న ఈ రేంజ్ లో చెప్తాడు అనుకోండి. పొద్దున్న నుంచి ఆడేదాన్ని అనుకున్నా. అట్లే అది కూడా ఆడేదాన్ని కాదు, బాగా ఆడేవాళ్ళు. చాలా ఇంట్రెస్ట్. 4-5 డబ్బాలు కూడా ఉన్నాయి, ప్రైజ్లు వచ్చింది. అవునా? ఇవి కూడా ఉండేవి, కాయిన్స్ ఆట. వాలీబాల్ లో ప్రైజ్ వచ్చింది మా స్కూల్లో. క్యారమ్స్ లో ఒకటి వచ్చింది. ఇంకోటి ఏదో షార్ట్ పుట్ లో ఒకటి వచ్చింది. ఈయన పర్సనాలిటీ చూసి షార్ట్ పుట్ అసలు వేయలేరు అనుకున్నారు, కానీ అన్నయ్య చేసినప్పుడు ఎక్కువ దూరం వెళ్ళింది. అంటే చిన్న బాగా ఉండేవాడు కదా జ్యోతి. ఆ పర్సనాలిటీ చూసి ఎవరు కూడా వేయలేరు అనుకున్నారు. ఇప్పుడు మీరు ఆడే అన్ని మొబైల్ గేమ్స్ రా స్వీట్లు. అప్పుడు మేము ఆడే అన్ని హ్యాపీ గేమ్స్. అది డాడీ ఆడారా? మీరు డాడీ ఆడతారా? డాడీ క్రికెట్ అవి ఆడతారా? అవి ఉన్నాయంటే ఇంకా అదృష్టం అనుకోవాలి. ఆ మాత్రం డాడీ క్రికెట్ ఆడేవాళ్ళంట. డాడీ క్రికెట్ కాదు బేబీ, నేనేంటే డాడీ క్రికెట్ ఆడినవా అని అడిగా. అంటే మేము గురించి డాడీ గురించి ఇది మాత్రం బాగా ఆడుకునేవాళ్ళం. సాయంత్రం అయితే ఇట్లాగా సున్నాలు ఇట్లా గీయాలి. ఏంటో గుర్తులేదు కానీ నాకు సరిగ్గా ఇట్లా గీసేవాళ్ళు సున్నాలు. టెంక పట్టుకొని కాస్త టెంక ఆడతాం అన్నమాట. అది కూడా దీన్ని తొక్కుడు బిళ్ళ అంటారు. ఇది డబ్బాని తొక్కుడు బిళ్ళ నాన్న. ఇది కూడా డిఫరెంట్. మీరు పేకాట ఆడేవాళ్ళ? అంటే ఏవి మన అగ్గిపెట్టే ప్యాకెట్ ఆడారా? అండ్ తర్వాత ఇవి గోళీలు కరెక్ట్ గుర్తులేదు. గోళీలు, పేకాట, రాళ్ళు, బెచ్చాలాట ఆడేవాళ్ళు. మళ్ళీ అక్కడ అసలే మాస్ కదా, అస్సలు ఒక మాదిరి కాదు. మళ్ళీ ఇవి చూస్తుంది నా టెంకాయలు ఉంటాయి, అవి ఎండబెట్టుకొని వేయటం, మళ్ళీ దానికి వెళ్ళి ఇంకోటి తగలాలి. అసలు మేము ఆడి గేమ్స్ నిజంగా రా. ఇప్పుడు అఖిల్ సంయుక్త ఆటం అయితే వాకింగ్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే గిన్నెకోళ్ళు, నిప్పుకోళ్ళు, వీటి నేమ్స్ నాకు సరిగ్గా తెలియదు. సంయుక్త ఉన్నాయా? అదిగొచ్చింది. ఇక్కడైతే ఈ కోళ్ళని చూసిన తర్వాత ఇంటికి రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఇక వదిన అయితే పూలు కడుతుంది. వదినేమో గుత్తగా కడితే నేనేమో అమ్ముకునేటోళ్ళ లెక్క అయితే కడతాను. అలాగే ఫన్నీగా మాట్లాడుకుంటున్నాను. నేను మ్యారేజ్ కాకముందు మా పెద్దది నాకు నేర్పించడానికి ట్రై చేసిందండి. పాపం అస్సలు నాకు వచ్చినంటే వచ్చేది కాదనమాట. అంటే ఆ 3 ఏళ్లతో తిప్పేసి భలే కడతారు. మా చిన్నొదిని కూడా గట్లే కట్టిద్ది, కానీ మనకు అంత లేదు. 2 ఫింగర్స్తో తిప్పి వేస్తాను. అది 2 times వేసి స్ట్రాంగ్గా చేస్తాను
చేస్తాను. బట్ మా వదినంత థిక్‌గా కట్టలేను నేను. ఇంకొకటి ఏంటంటే కనకాంబరాలు మిక్స్ చేసి కట్టుకుంటే గనక వాళ్ళకి సో, భలే కనిపిస్తది కదా! నాకు కనకాంబరాలు మళ్ళీ కట్టడం రాదు. ఇదిగోండి మల్లెపూలయితే కడతాను గానీ, కనకాంబరాలయితే కట్టనీకి రాదనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా నేను కట్టేది. మా వదిన కట్టింది చూసారు కదా! ఇలా ఉందనమాట. మా వదిన అదే చూపిస్తుంది. చూసినవా నేను బాగా కట్టానా శిల్పా అనేసి. అయితేనేమో చింటూ అంటున్నాడు, "అత్తయ్యకి నీకు పోటీ పెట్టాలి మమ్మీ ఎవరు ఫాస్ట్‌గా కడతారంటే" ఇక్కడ అత్తయ్య వచ్చి చెప్తుంది, "మమ్మీయే ఫాస్ట్‌గా కట్టిద్ది. ఎందుకంటే రోజు ప్రాక్టీస్ లెక్క ఉంటే తప్ప అది రాదు నాన్న" అనేసి. ఇక నేను కట్టడం అయితే కంప్లీట్ చేశాను. తర్వాత మేము భోజనానికైతే కూర్చున్నాము ఫ్రెష్ అయిపోయి. ఇక ఇక్కడొచ్చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత అఖిల్, సంయుక్త అయితే ఫ్రెష్ అయిపోయారు. నేను ఇంకా ఫ్రెష్ కాలేదు అండ్ స్వీట్లు ఫ్రెష్ కాలేదు. మేమైతే భోజనం చేశాక ఫ్రెష్ అవుదామని ఫిక్స్ అయ్యామనమాట. కొంచెం పడుకునేటప్పుడు ఫ్రెష్ అనుకోండి హ్యాపీగా అనిపిస్తది. ఎండాకాలం కదబ్బా! అట్లుంటది ఒక్కొక్కసారి అయితే మాకు. ఇక ఇక్కడొచ్చేసి స్వీటీ అయితే నాకు మేకప్ ఏస్తుంది. చాలామందికి ఆ మేకప్ కూడా నచ్చింది. బట్ కింద మెడకి అండ్ చెవులకు కూడా ఏయమని అయితే చెప్పారు. ఇక్కడ వీళ్ళంతా రన్నింగ్ కామెంట్రీ అనమాట మాకైతే. నాకైతే నెక్స్ట్ డే ఏసిన మేకప్ ఇంకా బాగా నచ్చింది. ఫస్ట్ డే ఏసిన మేకప్ ఏమైందంటే లైటింగ్ ఫోకస్ వల్ల మీకు ఎక్కువ బ్రైట్‌నెస్ అనిపించింది. రేపటి మేకప్ నేను చూపిస్తాను. చాలా బాగా ఏసిందనమాట. ఇంతకీ నాకైతే అసలు ఆ మేకప్ మలుకులు కూడా తెలియదు. ఏదో పూసుకున్నామంటే పూసుకున్నాం అన్నట్టు వీడియోస్ కోసం చేస్తాను గానీ డైలీ ఉంటే మడ్డ మొహమే నాది. నేనే చెప్పుకుంటాను. ఫీల్ అయ్యేది ఏమీ లేదు. నాకు మేకప్ అంటే అంత ఇష్టం ఉండదు. కానీ స్పెషల్‌గా రెడీ అవ్వటం స్పెషల్ డే నాడు అంటే ఇష్టం అనమాట. ఇక మేము మాట్లాడుకుంటుంటే చింటూ అయితే వీడియోస్ తీసుకుంటూ చెప్తున్నాడు. ఇక్కడైతే స్వీట్లు అది ఫస్ట్ ఫేస్ వాష్ కోసం అప్లై చేస్తుందండి. అసలు నాకైతే ముఖ్యంగా మేకప్ ఏయించుకోవటం ఎందుకు ఇష్టమో చెప్పానా? ఇలా చేతులతో తడుముతూ ఉంటే నిద్రొస్తది ప్రశాంతంగా. సో, అందుకోసం అనేసి నా భయం గూడా ఏంటంటే కొత్త ప్లేస్ మారింది కాబట్టి నిద్ర రాదేమో అన్న టెన్షన్ గూడా నాకుండే అనమాట. ఇక స్వీట్లు ఏసిన మేకప్‌కి నాకైతే చక్కగా నిద్ర పట్టేసింది నైటు. కానీ తెల్లారుజామున మెలుకువ వచ్చేసిందనమాట ఇక. ఇక్కడొచ్చేసి అందరూ ఇప్పుడు నేను మేకప్ ఎలా వేయించుకుంటాను, ఏంటి అన్నదే చూస్తున్నారు. ఒకసారి మీరు షార్ట్ వీడియో చూడండి మస్తు ఉంటది. ఆ షార్ట్ వీడియోలో స్వీటీ అండ్ చింటూ వాయిస్ ఓవర్ గూడా ఇచ్చారు ఆ వీడియోకొచ్చేసి. బోలెడన్ని వీడియోస్ వస్తున్నాయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి చక్కగా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఇన్‌స్టా పేజ్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి నా ఇన్‌స్టా పేజ్ వచ్చి పార్వతి విలేజ్ ట్రెడిషన్ అని ఉంటది. అఖిలేష్ ఆర్ట్స్ అని అయినా కొట్టండి మీకు డీటెయిల్‌గా తెలిసిపోతది. ఇక్కడ వచ్చేసి మేకప్ కంప్లీట్ అయింది. బట్ నెక్‌కి గూడా యేసుంటే పర్ఫెక్ట్‌గా ఉండేదనమాట. మా స్వీటీ చెప్తుంది, "నేనే మా అత్తయ్యకేసాను" అనేసి. అవునండి మా స్వీట్లు యేసింది అని చెప్తున్నాననమాట. ఇక మేమేదో కష్టపడిపోతున్నామని మా జ్యోతోదిని చూసారా లోపల నుంచి చంద్ర బిస్కెట్‌లు అయ్యేయో ఉంటాయి గదా! అవి తీసుకొని వస్తుంది. మా చింటూ ఊకే స్వీట్లు నేర్పించడానికి మరి చెల్లి గదా! ఆ మాత్రం ఉంటది గదా! మా జ్యోతోదిని తినుకుంటూ వస్తుంది. "ఏం జ్యోతోదిని ఈ టైంలో" అంటే, "మీకేదిరా కష్టపడిపోయారు గదా! తినండి తినండి" అని అయితే పెడుతుందనమాట. నేను ఆయిల్‌తో ఉంటాయి కాబట్టి ఒక 2 తీసుకున్నాను నైట్ టైం కాబట్టి. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్. బాయ్.